ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఈ రోజు బిగ్ బాస్ కోసం, బిగ్ బాస్ రివ్యూస్ కోసం బిగ్ బాస్ కి కాల్ చేసి మనం మాట్లాడదాం. ఎలాగుందో ఒకసారి చూడండి, ఆయన ఏం చెప్తారో విందాం. రింగ్ అవుతుంది. బిగ్ బాస్, నమస్తే బిగ్ బాస్. నేను కాళీచరణ్ని. అదే అన్ని సీజన్ లో రివ్యూ చెప్తుంటాం కదా. ఈసారి ఈసారి కొద్దిగా తగ్గడానికి రీజన్ ఏంటంటే ఈ నెట్ ప్రాబ్లం ఒకటి. మొత్తం అన్ని దగ్గర కూడా సిటీలో పీకేశారు వైర్లు. ఇంకో 10 రోజులు పడుతుంది అంటున్నారు. సో దాని వల్ల చాలా ప్రాబ్లం అయ్యి నేను రివ్యూ చెప్పట్లేదు సరిగ్గా. సో నాకు చూడడానికి అవ్వట్లేదు, లైవ్ చూడడానికి అవ్వట్లేదు. ఏదో ఎపిసోడ్ చూస్తాను, అప్పటికే మీరు లైవ్ దాని ముందునే ఇచ్చేసి సో దాన్ని చూసిన వాళ్ళు రివ్యూ చెప్తున్నారు. నేనేమో ఎపిసోడ్ చూసి రివ్యూ చెప్తున్నాను. నిన్న కూడా చెప్దాం అనుకున్నాను. నిన్న నాకు అది చూసిన తర్వాత నాకు అది నెట్ ఇంట్లోకి కూడా సరిగ్గా రావట్లేదు. ఏం బయటకు వెళ్ళి అర్ధరాత్రి ఏం కూర్చుందామని నేను చేయలేదు. ఇప్పుడు ఏదో బాధపడి అలా నీతో మాట్లాడి ఈ వీడియోని బయటకు వెళ్ళి ఎక్కడో అప్లోడ్ చేయాలి. సరే, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్ అన్నారు, వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు అసలు కామన్ మ్యాన్సే కాదు. బేసిక్ గా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు పెట్టొచ్చు కదా. సో మీరు కామన్ మ్యాన్స్ అనేసి ఇటు అటు తగిలించి కామన్ గా అదే మనలోడు ఒకడు వెళ్ళాడు అని చెప్పి జనాలు అనుకొని ఎక్కువ కాంపిటీషన్ తేవాలనుకుంటే ఈసారి తెలివిగా ప్రజలు ఏం చేశారంటే, వింటున్నారా? ప్రజలు ఏం చేశారంటే ఇక్కడ ఎవరు వీళ్ళు కామన్ కాదు, అందరు కూడా సెలబ్రిటీలు అని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయ్యన్నారు. వాళ్ళని అందుకే తీసుకున్నారు. కామన్ గా వెళ్లే వాళ్ళు చాలా మంది అప్లై చేస్తే వాళ్ళందరినీ తీసుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ మనవాళ్ళు వీళ్ళు మనవాళ్ళు అని కాకుండా ఎవరు బాగా ఆడితే వాళ్ళకే సపోర్ట్ చేద్దామని చెప్పి జనాలు తెలుగుగా ఆలోచిస్తున్నారు ఈ సీజన్ లో. మీకు అది అర్థమవుతుందా? అర్థమైంది కదా. అదే ఈసారి మీరు అనుకున్నట్టు కాదు, జనాలు చాలా తెలివిగా ఉన్నారు. సరే, వాట్ ఎవర్ ఏమైంది కానీ ఒక విషయంగా మెచ్చుకోవచ్చు బిగ్ బాస్. ఎందుకంటే అన్ని సీజన్లు కూడా 1 వీక్ 2 వీక్స్ అయితే గానీ రైజింగ్ అయ్యేది కాదు. వాడిని చూసేటట్టు ఎవర్రా వీళ్ళంతా అనుకునే వాళ్ళము. కానీ ఈ సీజన్ మాత్రము అందరూ కూడా ఫస్ట్ డే నుంచే బాగా ఇన్వాల్వ్ అవడము, కంటెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సంజన గారు నిజంగా చెప్తున్నాను, అమ్మాయికి అంటే ఫస్ట్ డే చూసేటప్పుడు ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది అనవసరంగా, బుజ్జిగాడిలో అంత మంచి క్యారెక్టర్ చేసింది, మంచి ఫేమ్ ఉంది కదా, ఈ అమ్మాయి వచ్చి ఏమి ఇవ్వట్లేదు, వేస్ట్ కదా అని చెప్పి మాకు ఫీలింగ్ వచ్చింది. కానీ తర్వాత రోజు నుంచి ఆ గుడ్డు దొంగతనం చేసిన దగ్గర నుంచి కంటెంట్ బేబస్తంగా వస్తుంది. గుడ్డు దొంగతనం చేయడం, తర్వాత టాస్క్, తర్వాత కెప్టెన్సీ అవడము, కెప్టెన్సీ అయిన తర్వాత మళ్ళీ కూల్ డ్రింకులు, చాక్లెట్లు దొంగతనాలు, ఇవన్నీ కూడా కంటెంట్ బాగా వస్తుంది. సంజన దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి అమ్మాయి కొద్దిగా ఫాలోయింగ్ కొద్దిగా మొదటి రోజు నచ్చకపోయినా జనాలకి, తర్వాత అమ్మాయిని కొద్దిగా ఓట్లేసి ఇంక ఇచ్చేస్తాను, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంట. అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు ఎప్పటికీ అర్థం కాదు, జనాలు గేమ్ చూసి ఇప్పటికీ ఓట్లు వేయట్లేదని మాత్రం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సీరియల్ ఆర్టిస్ట్ తనూజ టాప్ 1 పొజిషన్ లో ఉంది. అవునా? మరి అమ్మాయికి ఎలాగేస్తారు? అమ్మాయి ఉంది, వంటలు చేస్తుంది, నార్మల్ గా మాట్లాడుతుంది, అంతేగాని మరి ఎరగదీసే అంత రేంజ్ లో కాదు కదా. సో అమ్మాయికి అంత ఓట్లు పడుతున్నాయి. తరువాత ఇంకో విషయం ఏంటంటే అక్కడక్కడ 1-2 మాటలు మాట్లాడుతాడు, త్వరగా వెళ్ళిపోతాడేమో ఈ ఇంటికి అని అనుకుంటే సుమన్ శెట్టి 2వ ప్లేస్ లో ఉన్నాడంట. సో సుమన్ శెట్టికి ఓట్లు వేస్తున్నారు. అంటే ఏం ఆలోచించేస్తున్నారు అంటే టాస్క్లు ఆడల్లా ఆడొద్దా, ఆడకపోతే ఓట్లు వేస్తారా, ఆడితే ఓట్లు వేస్తారా, లేకపోతే అసలు గేమ్కే సంబంధం లేకుండా ఫేవరేషన్ తో ఓట్లు వేస్తారా? నాకేం అర్థం కావట్లేదు ఇది విషయం. ఏదేమైనా తను తర్వాత మనకి సంజన గారు తర్వాత ప్లేస్ లో ఉన్నారు. ఆ తర్వాత ఓటింగ్ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటున్నాను. నిజమేనా? నిజమే కదా. అదే ఓటింగ్ పెరుగుతుంది, నాకు అర్థమైంది. సో ఇదొకటి. అయితే ఈ వారం నాకు తెలిసి నేనెవరిని ఊహించుకుంటాను, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు చెప్పాలి కదా, నన్ను చెప్పమంటున్నారు. సరే, నేనే చెప్తాను. నాకేమనిపిస్తుంది అంటే డిమాండ్ పవన్ గాని, లేదు అంటే మీరు ఫేవరేజం చూపించకపోతే సృష్టి గాని, ఇద్దరైతే ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతారని మాత్రం నాకు ఉంది. ఇంకా ఈ అమ్మాయి మీదకి డిమాండ్ ప్రవణ కొద్దిగా బెటర్ అనిపిస్తున్నాడు, కొద్దిగా మాట్లాడిన ఆడుతున్నాడు, ఏదో ఒక విధంగా ఉంటుంది. సో అది కూడా లేకుండా ఈ అమ్మాయి అసలు ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో అర్థం కదా. కేవలము మన జానీ మాస్టర్ తో జరిగిన ఇష్యూ వలన అమ్మాయిని బిగ్ బాస్ లో తీసుకున్నాం. మీరు కూడా దుర్మార్గులు బిగ్ బాస్. ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో విధంగా వైరల్ అయిన తీసుకుంటున్నారు మీరు, అంతే తప్ప ఇప్పుడు గుడ్ అయితే గుడ్ పరంగా తీసుకుంటారు, బ్యాడ్ అయినా బ్యాడ్ పరంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు అలాగే రీతును కూడా అమ్మాయితన కేసులు అది ఇది అన్నారు కాబట్టి అమ్మాయిని తీసుకున్నారు. అంటే జనాల్లో కొద్దిగా వైరల్ అయిన వాళ్ళని తీసుకొని అందులో పడిస్తే దాని ప్రకారం ఏదో ఒకటి కంటెంట్ వెళ్తుంది, బయట పబ్లిక్ టాక్ బాగుంటుందని మీరు అనుకుంటారు. కానీ కొంతమంది గుర్తించట్లేదు, మర్చిపోతున్నారు. అది విషయం. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం ఇంకో విషయం ఏంటంటే
ఆ కామనర్స్ అంటున్నారు కదా, వాళ్ళ మీద ఒపీనియన్స్. కామనర్స్ కాదు, మళ్ళీ మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. కామనర్స్ మీరు ఎవరు తీసుకోలేదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళనే మీరు తీసుకున్నారు. నాటకాలు చేయకండి మా దగ్గర. కానీ వాళ్ళు బాగా ఓవర్ చేస్తుంది, కుళ్ళుకుంటుంది. మాస్క్ మ్యాన్ నిజంగా మాస్క్ వేసుకున్నప్పుడే బెటర్. మాస్క్ తీసిన తర్వాత కుళ్ళు మ్యాన్ అయిపోయాడు ఆయన. బాగా ఈర్చుతో ఉన్నాడు. గుడ్డు దొంగతనం చేసినప్పుడు బాధపడ్డాడు. కెప్టెన్సీలో ఆ అమ్మాయి కెప్టెన్ అవడంతో మళ్ళీ బాధపడతాడు, కుళ్ళుకుంటాడు. అన్నిటికి మించి శ్రీజ తను సపోర్ట్ చేసిందని ఇంకా బాధపడుతున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నారదలు చాలా మంది బిగ్ బాస్ లో ఉన్నారు. తను ఏమంది సంజన, ఆ చిల్లర చిల్లరగా ఉందంటే నేను అసలు ఫ్రెండ్షిప్ చేయకూడదు, అసలు దూరంగా పెడతాను అంటే, ఆ విషయం అక్కడ మాట్లాడుతున్నా అంటే ఇక్కడ మాట్లాడిన సంజన మాట్లాడినా కూడా అక్కడ మన మాస్క్ మ్యాన్ కి తెలుస్తున్నాయి. అంటే ఈ విధంగా ఇక్కడ అక్కడ మాట్లాడుకుని అన్ని రకాలు చేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఒక విధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డెఫినెట్ గా సెలబ్రిటీని డామినేట్ చేస్తారు అనుకున్నాం, కానీ వాళ్ళు చేసిన తతంగంకి చాలా మందికి వాళ్ళు నచ్చట్లేదు. శ్రీజ నచ్చట్లేదు, ప్రియా నచ్చట్లేదు, ఆ మాస్క్ మ్యాన్ నచ్చట్లేదు. పవన్ ఏదో ఊపేస్తాడు అనుకుంటే పవన్ కూడా డౌన్ అయిపోయాడు. డిమాండ్ పవన్ అయితే మరీను, పవన్ అంటే అది మన ఆర్మీ పవన్ కూడా మరేం లేదు, అంత తుస్సుమనేసేది. సో ఇది విధంగా ఇంకో విషయం ఏంటంటే, ఆశా సైని ఆ అమ్మాయికి ఒక త్వరగా పంపించాలి. అమ్మాయి కూడా చాలా వేస్ట్. బిగ్ బాస్ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు? అమ్మాయిని గుర్తుపట్టలేకపోతున్నాం. అప్పటిలాగా లేదు అమ్మాయి. చాలా ఇబ్బందిగా, అంటే ఎవరు అనేది అర్థం కావట్లేదు. అప్పటిలాగా కూడా చాలా ఫాలోయింగ్ ఉండేదేమో, కానీ అమ్మాయి ఫేస్ చేంజ్ అయిపోవడంతో ఎవరో అనుకుంటున్నారు జనాలు. లక్స్ పాప అని ఎంత మంచి సాంగ్. కనీసం అప్పుడప్పుడైనా అమ్మాయిని ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పండి, లేదంటే పంపించండి, ఓ పని అయిపోతుంది. నాకైతే ఓవరాల్ గా అయితే ఈ సీజన్ అయితే నచ్చుతుంది. అన్నిటికీ మించి ఏంటంటే నాకు నెట్ ప్రాబ్లం. ఆ నెట్ కూడా కొద్దిగా వచ్చినట్టు చూడండి. నేను కంటిన్యూ లైవ్ చూసి రోజుకు 4-5 వీడియోలు పెట్టుకుంటాను. ఈ 90 రోజులే కదా దీనికైనా పని చేసేది. తర్వాత మా పనుల్లో మేము ఉంటాము. సో అదొకటి. సరే అవన్నీ కాదు, కానీ ఎందుకో ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు చెప్పండి, చెప్పరా? మీరు చెప్పరు. లైవ్ లో మాత్రం ముందు ఇచ్చేస్తారు, ఎపిసోడ్ లో తర్వాత చూపిస్తారు. ఆ లైవ్ చూసి అందరూ రివ్యూ చెప్తారు. నాకు లైవ్ చూడడానికి కూడా లేదు. మీరు ఏదైనా చెప్తే బాగుందని నాకు అనిపిస్తుంది. చెప్పరా? సరే, నాకైతే వీళ్ళిద్దరూ ఒకరు వెళ్ళిపోతారు అనిపిస్తుంది. మీరు ఫేవరిజం చూపించకపోతే సృష్టిని పంపించాలి. ఫేవరిజం చూపిస్తే మాత్రము డిమాండ్ పవన్ వెళ్ళిపోతారని అనిపిస్తుంది. లేదు, ఇద్దరిని పంపించాలనుకుంటే ఇద్దరిని కూడా పంపించేస్తారు. మీరు తెంగరోళ్ళు. మీ తెక్క పవన్ కళ్యాణ్ కంటే దారుణమైన తెక్క మీకు ఎప్పుడు ఎలాగుంటారో కూడా తెలియదు. ఓవరాల్ గా అయితే నాకు అనిపిస్తుంది ఇది. కానీ బిగ్ బాస్ సీజన్ అయితే 9 బాగుంది. సో ఇంకా మంచి కంటెంట్ రావాలి, వాళ్ళ మధ్య గొడవలు రావాలి, ఇంకా బాగా రావాలని నేను కోరుకుంటాను. ఫస్ట్ వీకే నిజంగా చెప్పాలంటే సూపర్ హిట్ అని చెప్పొచ్చు దీన్ని. సో ఇంకా మున్ముందు ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మళ్ళీ నైట్ ఏదో ఎపిసోడ్ చూస్తాను. ఎపిసోడ్ చూసిన తర్వాత ఏదో ఒక బాధపడి మీకు మళ్ళీ కాల్ చేస్తాను. మీరు అతను లైన్ లో ఉండండి. పర్సనల్ నెంబర్ నాకు ఇచ్చారు కాబట్టి దొరికింది. సో మీకు కరెక్ట్ గా ఆ టైంకి మాట్లాడేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ బిగ్ బాస్. మీరు మాత్రం అప్పుడప్పుడు అప్డేట్స్ పంపించండి, కనీసం మెసేజ్లను పంపించండి, వాట్సాప్ అని చేయండి, ఏదో ఒకటి చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్, నేనైతే బిగ్ బాస్ తో మాట్లాడాను. ఆయన అసలు లూజ్ ఇవ్వట్లేదు. కొద్దిగా ఏదో అలాగా ఇది బంధం కలుపుతున్నాను, రేపొద్దున అప్డేట్స్ మంచిగా వచ్చేటట్టు. సో అదే విధంగా నా ఒపీనియన్ అడుగుతుండే. ఆయన ఒపీనియన్ నేను తెలుసుకుందాము, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంటే అవన్నీ పక్కన పెట్టేసి నా ఒపీనియన్ ఆయన అడిగాడు. నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం డిమాండ్ పవన్ కానీ శ్రేష్ఠ కానీ వెళ్ళిపోవాలి. కానీ అమ్మాయిని పంపించరు కాబట్టి డిమాండ్ పవన్ వెళ్ళిపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఈ రోజు ఎవరు వెళ్ళిపోతారు అనేది మీరు ఆలోచించి కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.